సంవత్సరం నుంచి వాడు ఇక్కడ కనబట్టలేదు. వాడిప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్లో ఉండే ఉంటాడు. ఈరోజు హాస్పిటల్లో ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడ హాస్పిటల్లో 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. నాకు తెలీదమ్మా. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగు. ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. అతి దారుణంగా అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ నిర్దాక్షిణ్యంగా కొట్టి బాధపడకండి, అర్థమైన ఎదవలు చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చిన్నానను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్. ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. ఈరోజు నా కుటుంబంలో మొన్ననే ఈ మధ్య మా మరిది గారిని చంపేశారు. ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఆయన ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. 20 సంవత్సరాల కిందట రాజారెడ్డి మా మామగారిని రాజారెడ్డి గారిని హత్య చేశారు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గర. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్తనా కొడకలు. మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది నూనె డ్రైనేజారా? అధికారం మారిన రోజున అది అవదమ్మా. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి చెత్తనాయలా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. ఎరా అంతా బానే ఉందా, లేక దయ్యం ఏమైనా పట్టిందా? అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు. పెట్టుకో, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను. రీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. ఇదింకో అబద్ధమా? సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. మరొకసారి చెప్తా ఉన్నా, చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది స్క్రిప్ట్. వెళ్ళిపోమ్మని రాసి పెట్టుంది, వెళ్ళిపోయింది స్క్రిప్ట్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన